అందరికీ నమస్తే. మా అమ్మ అయితే మా మన్మరాలకు మోసంబరం చేస్తుంది. మోసంబరం ఏంటంటే చాలా మందికి తెలియదు. మోసంబరం అంటే చిన్నపిల్లలకు ఆరోగ్యానికి మంచిది. మోషన్స్ కానీ కడుపు ఫ్రీగా ఉండడం కానీ ప్రతి దానికి మంచిది. మోసంబరం అనేది పొద్దున్నే పడిగడుపునే కొన్ని పాలు పిండి పాలల్లో రంగరించి డైలీ పొద్దున్నే పోయాలి. పోసిన తర్వాత పాలు ఇవ్వాలి. అదంతా మోసంబరం అంటే ఎట్లా చేస్తుందో మా అమ్మ ఇక చూపిస్తా చూడండి. ఏమేమి పడతాయి అవన్నీ చూపించరా. ఇగో నులిగాయ, కర్గాయ, ఓమ చూడండి ఫ్రెండ్స్. ఇందులో అయితే కరక్కాయ, ఓమ 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 చిటికెడు కరక్కాయ వేసి మెత్తగా దంచింది, పౌడర్ చేసింది. ఇది సామంతి పువ్వు కావచ్చు. ఇదేందవా? ఇదేం కాయ? నులిగాయ. నులిగాయ. ఇది సిల్లగింజ. సిల్లగింజ. ఇది చూడండి సేజ్ జీలకర్ర అంటారట దీన్ని. ఇగో అంటే జీలకర్ర లెక్కన ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది, పెద్దగా ఉంది, బ్లాక్ కలర్లో ఉంది. ఇది మోసాంబరం. మోసాంబరం అంటే మన సిద్దిపేట సైడ్ కానీ మా ఊర్లో దొరుకుతుంది. మోసాంబరం అంటే ఇక్కడ కూడా దొరుకుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇవన్నీ మెత్తగా దంచి ఏంటంటే తల్లిపాలల్లో రంగరించి పోసి చూడండి. ఇగో తల్లిపాలల్లో నానబెట్టింది మోసాంబరమును. అదేంటి ఇంగువ అంటే, ఇంగువ అంటే మనం పెద్దవాళ్ళు వేసుకుంటాం. పాలింగు అంటారంట దీన్ని. పాలింగు అంటే చిన్నపిల్లలకు వాడేది. ఇక మోసాంబరం, ఇది మోసాంబరం. ఇది మోసాంబరం అంటే బ్లాక్ కలర్లో ఉండే మోసాంబరం అంటే ఇస్తారు. అంత రెడీ చేసి ఉంటుంది. ఇవన్నీ మనం తెచ్చుకొని మెత్తగా దంచుకొని తల్లిపాలల్లో నానబెట్టి, ఏ పాలు పోయొద్దు, ఎవరి పాలు పోయొద్దు, ఖచ్చితంగా తల్లిపాలు. ఏ బిడ్డకైనా వాళ్ళ తల్లిపాలే పోయాలి. వాటర్ కూడా ఒక్క చుక్క యాడ్ చేయొద్దు, ఎందుకంటే మంచిది కాదు. దానికి విలువ మందుకే పవర్ ఉండదు. అది దాన్ని ఏం చేయాలంటే మనం కొంచెం మెత్తగా దంచి చేయాలి. అవే సీసాలు ఉన్నదేంటి? చూడండి ఫ్రెండ్స్, ఇగో తల్లి పాలల్లో చూసినా కొంతసేపు నానాలేదు. మోసంబరం నానే వరకు అవన్నీ దంచి ఇంకా పాలు పట్టేటట్టున్నాయి. కానీ తల్లిపాలు లేకపోతే మాత్రం వేరేది మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. తల్లిపాలు ఎంత ఎప్పుడు ఎక్కువ ఆమెకు ఎప్పుడు వస్తాయో అప్పుడే పట్టండి. పట్టి మాత్రం మోసంబరం చేసుకోవాలి. దంచి ఇవన్నీ ప్రతి ఒక్కటి దంచుకొని అల్లు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇవన్నీ ఏంటంటే బిడ్డ ఆరోగ్యానికి మంచిది. ఇది కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు మెత్తగా దంచి వేస్తుంది చూడండి మోసంబరంలో. కుంకుమ పువ్వు కూడా బాగానే ఉంది, చానే ఉంది చూడండి. ఇగో ఇళ్ళన్నీ దంచి ఇల్లు వేస్తుంది. ఇవి వేసి చిన్న సిమ్లో, ఊర్లలో అయితే మన కట్టెలు పోయి ఉంటే అగ్గుల మీద ఉడికించుకోవచ్చు. అగ్గులు లేవు కాబట్టి మనకు గ్యాస్ పోయే కాబట్టి గ్యాస్ మీద చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అన్నీ కూడా దంచి ప్రతి ఒక్కటి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. అన్ని పేర్లు అయితే మా అమ్మ చెప్తుంది, నాకు కూడా సరిగ్గా తెలియదు. పెద్ద మనుషులు ఊర్లలో ఎందుకంటే పెద్ద మనుషులతోనే మనం తెలుసుకోవాలి. ఈ కాయ ములిగాయ అంటే ఇట్లా చుట్టుకొని ఉంటుంది. అది అలా దాని ఇత్తులు మొత్తం రసాయం అంతా బయటకు వచ్చి అందేయన్న. దాని ఇత్తనాలు తీసుకొని బయటికి తెచ్చి అన్ని ఇత్తనాలు అయితే అందులో వేసుకోవాలి. చూడండి ఎందుకంటే పిల్లలు పెయిరుస్తారు చూడు. మన పాలు తాగంగానే ఒళ్ళు మొత్తము అని ఇరుస్తారు. అది ఇరవకుండా ఉండడానికి ఈ నులుగ్గా సేమ్. ఈ నులుగ్గా ఎట్లయితే సుట్లు ఉంటుందో పిల్లలు కూడా అట్లా సుట్లు తిరిగినట్టు పెయిరుస్తారు. అది ఇరవకుండా ఉండడానికి ఇవి కూడా మొత్తగా దంచి దాని ఇత్తనాలు అవి వేసేయాలి. వేసి ఉడికించుకోవాలి మంచిగా. మా పిల్లలకి గిట్ల అందరికీ మోసాంబరం కానీ అన్నీ చేసింది చూడండి. అన్నీ దంచేసింది. పాలు మాత్రం వేరే వేసుకోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ఏం దంచుతున్నావా? ఇది జీలకర్రనా? చేదు జీలకర్ర అంటే మన కూరలలో వాడే జీలకర్ర కాదు, సేజ్ జీలకర్ర. ఇక చూడండి, ఇక్కడ పేపర్లో ఉంది సేజ్ జీలకర్ర అంటారు. మీకు వివరంగా కనపడాలంటే ఇగో, ఎందుకంటే మందు తెలియని ఈ చిల్లగింజ అంటే ఊర్లలో దొరుకుతుంది. సేమ్ చింతగింజ లెక్కన ఉంటుంది చిల్లగింజ, కానీ చాలా గట్టిగా ఉంటుంది ఇది చిల్లగింజ. ఇక పాలు ఇది మునిగేటట్టు ఇక పిండాలి ఇట్లా. ఈ ఉడికి మంచిగా దగ్గర గడ్డ కావాలి. ఉడికిద్దాం, పొయ్యి పెడదాం. అవా ఇంకున్నాయి దంచే
ఏమేమి వేయాలో అన్నీ వేసిన తర్వాతనే మొసంరం ఉడికేయాలి. అంతవరకు మొసంరం నానుతుంది, నానాలి. చూడండి ఫ్రెండ్స్, నాలిసిరట. ఒకసారి కొమ్మ అది అర్థమయ్యేటట్టు ఏమాకు ఆకు గుర్తు. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా గుర్తుపడతారని నాలిసిరట. లసిరి ఏరు అంటే లోపల ఏరు వేయాలి, ఏరు మెత్తగా దంచి. ఇక గుట్టుకుడాకు. ఇదేమేరవా? గుట్టుకుటాకు. ఇది ఇగో ఇవేంటి? ఇవి పల్లేరుగాయ. ముళ్ళు ఉంటాయి అంతటా, అందరికి చాలామంది తెలుసు పల్లేరుగాయ అంటే. చూడండి, పల్లేరుగాయ ఒకటి, గుట్టుకుడాకు, నాలిసిరి ఏరు. నాలిసిరి అంటే ఈ చెట్టు కూడా తలాటి. తలాటి, దీని పేరు తలాట. ఇది ఇగో ఇది తలాటి ఏరా? తలాటి ఏరట. చెట్టు పేరే తలాట. చెట్టు పేరే తలాటి అట ఫ్రెండ్స్. తలాటి ఏరుది అది వేయాలి. ఇక చూడండి, అన్ని ఎంతెంత పడితే అన్ని తెంపి పక్కకు పెడుతుంది. ఈ తలాటి ఇది ఎంతవా? గుట్టుకుడుది. పెద్ద పల్లేరుగాయ. ఇవన్నీ కాకరాకున్నా. ఇగో కాకరాకు, పెద్ద పల్లేరుగాయ. గుట్టుకుడు ఆకు వేయలే, గుట్టుకుంటే ఏరు వేసినావు. కానీ ఆ గుట్టుకుడాకు వేసినావా, ఏరు వేసినావా? గుట్టుకుడాకు, ఏరు. ఇంకా ఇవన్నీ చెట్లు. పల్లేరుగాయ, నాలిసిరి అంటే చెట్టు పేరే నాలిసిరి అంట. నాకు చేత నాలిసిరి, పెద్ద పల్లేరుగాయ, తలాటి ఏరు. గట్లా గుట్టుకుటేరు. ఆకు కాకుండా దాన్ని కొమ్మ లెక్క ఉంది, అది వేసింది. ఇదేంటిది? గిది శనంగి చెట్టు ఏరు వేయాలంట. అన్ని ఏర్లే వేస్తుంది. ఇవన్నీ మెత్తగా దంచి దీన్ని చూడండి. కాకరాకు పసరు విండాలిలా. ఇవన్నీ ఏర్లు మంచిగా మెత్తగా దంచి, ఇక మొసంబరం అయితే మేము పాలల్లో నానబెట్టుకున్నాం. మెత్తగా దంచి దీన్ని ఏం చేయాలంటే ఉడికించుకోవాలి బాగా. అన్నీ ఇవి తెచ్చి చూడండి, ఏమేమి పడితే అన్నీ అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనము తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. నేనైతే ఇలా పేర్లు పెడుతున్నా. పేర్ల ప్రకారం అయితే రాసుకోండి. ఇవి నేను అంటే వివరంగా చెప్తున్నా. 1కి 2 సార్లు రాసుకొని తెచ్చుకోండి. చూడండి, ఇది ఎంతో పిండి కాకరాకు రసమా? కాకరాకు రసం కూడా పిండింది. ఇలా ఒక 2-3 చుక్కలు. ఇవన్నీ మందులు అని పిండి మొసంబరం అయితే గట్టిగా ఉడికించి పక్కకు పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇగో తెచ్చుకున్న చెట్టు ఏర్లు మొత్తము ఎంతెంత అవసరమో అంత ఏర్లు తీసుకొని మెత్తగా దంచుకొని తల్లిపాలలో నానబెట్టిన కొంచెం అంతా ఈ ఏర్ల రసం రావడానికి కొంచెము ఒక చిన్న డక్కన్ వాటర్ పోసుకున్నాము. ఎందుకంటే ఏరు రసాయనం అంతా మనకు ఇళ్ళకి దిగాలి కాబట్టి మొసంబరం. ఇందులో ఒక చిటికెడు పసుపు వేస్తున్నా. చిటికెడు పసుపు, కొంచెం 2 దొడ్డుపురాలు వేస్తున్నా. చూడండి, 2 ఉప్పురాలు చూడండి. కొంచెం చిటికెడు పసుపు, 2 ఉప్పురాలు వేసుకున్నాం మొసంబరంలో. ఇక ఇది దంచి పెట్టుకున్నాం కాబట్టి దీని రసాయనం సన్న బట్టలు పిండుకోవాలి. పిండింది వస్తేనా చూడండి, ఒక కాటన్ గుడ్డ కానీ ఏదన్నా సన్నది గుడ్డ తీసుకొని అందులో వేసుకొని ఆ రసాయనం అంతా అందులో పిండుకోవాలి మనము. ఏర్లది ఇవన్నీ బాగా ఉడకాలి కాబట్టి పైకి ఎత్తావా కొంచెం రసాయనం ఇలా పడేది కనబడాలి మనకు. ఇప్పుడు చూడండి, రసాయనం చిన్న బట్ట వేసుకొని అలా రసం అంతా ఏర్ల రసం అంతా దిగాలి. అట్లనే వేసుకోవద్దు పొడి, ఎందుకంటే మొత్తం చెక్క ఏరు ఉంటుంది కాబట్టి. ఇదిగోండి, దీన్ని బాగా ఉడికించి ఒక 1 సైడ్ కట్టర్లో ఒత్తి డైలీ ఉదయాన్నే ఫస్ట్ పడి గడుపున పిల్లగాడు కానీ కొంచెం అంతా తెచ్చుకున్న చిన్న సిమ్లా పెట్టుకుందాం. ఇది ఇగో మొసంబరం చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఊర్లలో అయితే మన అది అగ్గిల పొయ్యి అయితే మంచి నిప్పులు అయిన తర్వాత నిప్పుల మీద పెడితేనే ఉడికిపోతుంది. కుత మెల్లగా ఇట్లా ఉడికేయాలి. చూడండి, ఇంకొంచెం రసాయనం పెడుతుంది సరిపోలేదని.
చెట్ల ఏర్లే అవి కూడా ఏర్లు ఇందాక దంచినాయే అవి మంచిగా ఉడకాలి కాబట్టి చేస్తుంది. ఇదేంటంటే మెల్లగా ఇట్లా కలుపుకోవాలి. చిన్నగా రాదామంట అసలు చిన్నగా వస్తలేదే అందుకే కలుపుతున్నా. మొత్తం చిన్నగా అన్న లాస్ట్ చిన్నగా అన్న కొంచెం ఈ స్టవ్ కొంచెం పెద్దగానే వస్తుంది. ఇంత పెద్దగా కూడా పెట్టవద్దు, చిన్న సిమ్లో పెట్టుకోవాలని. అందుకే నేను ఇక దీన్ని సిమ్లో మొత్తం దగ్గరికి రెడీ అయ్యేంత వరకు చూపిస్తాను. జజ్జెది కలుపుతున్నా. బాగా ఉడికి మసాలా అంతా కరగాలి. కరిగి మనకు గట్టిగా కావాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసేసినాము, వేయాల్సినవి మొత్తం చెప్పుకొని వేసినాము. అందుకే ఇక దగ్గరికి ఇక తొక్క ఉడుకుతుంది మంచిగా. నేను మంచిగా కలుపుతున్నా, మసులుతో చూసిర్రా. కాకపోతే పొయ్యి చిన్నగా కావట్లేదు, ఇంకా కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి. ఇట్లా అయిన తర్వాత దగ్గరికి అనుకోవాలి. ఇది మొసాంబరం అంటే చాలామందికి తెలియదు ఫ్రెండ్స్, వెనకటి వాళ్ళకి తెలుసు. నాకు అసలు విషయం అయితే మా అమ్మకు తెలుసు. మా అమ్మతోనే చేయించుకుంటాను నేను. మా బిడ్డకైతే 3 పిల్లలకు నేను ఆమెతోనే చేయించుకున్నా మొసాంబరం. కానీ ఇంకా పెద్ద మంది అని చేస్తారు ఊర్లలో. పెద్ద మంది అంటే ఏంటంటే తల్లికి, ఇది ఓన్లీ పిల్లకే. అది తల్లికి బాలంతప్పుడు పెద్ద మంది అని చేస్తారు. ఆ పెద్ద మంది చెట్లు అంటే ఇప్పుడు తెచ్చేవాళ్ళు లేరు. అప్పుడు వెళ్ళే ఉండే ఆయన అన్ని మందులు తెచ్చిచ్చేది. మాకు డెలివరీ అయినప్పుడైతే మేము మా పిల్లలు పుట్టినప్పుడు ఆయన తెచ్చిస్తే మా అమ్మ ఇట్లా దంచేది. కాకపోతే అన్ని చెట్ల ఏర్లు అవి ఏంటంటే పెద్ద మంది అంటే ఏది తెలిసిన వాళ్ళే తేవాలి. అయిపోయినట్టుంది. ఒకసారి చూడు, స్టవ్ ఆఫ్ చేసిన మరి అందుకే ఆపేసిన. పోయి చిన్న వస్తలేదు మరి. మోసాంబ్రమం చేయాలంటే దుకాణంలో పోయి తీసుకురావాలి. అన్నీ ఎత్తడు, కర్పూరము, జీలకర్ర, ఓమా, అదేంది పువ్వు వేసి తలాటేరు, పెదపల్లిరకాయ, శనగాకు, చిల్లగింజ, గుట్టుకుటాకు, కాకరాకు, పెదపల్లిరకాయ అన్నీ వేసి దంచి నానబెట్టి దంచి మంచిగా పిండి ఉడకబెట్టినాము. చేసినాము. మేము ఉన్నంతమందం పిల్లలకి ఇవ్వదాకా నేను చేసిన. ఇక రేపు ఏమన్నా చేసుకున్నాడు సాధారణంతమందం చేసిన. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే తెలిసిన వరకు నేనైతే మోసాంబరం చేసిన. నాకు తెలిసిన వరకు తెచ్చి మీకు చేతనైనంత వరకు తీసుకొని, మా అమ్మ ఉన్నా లేకపోయినా ఫ్యూచర్లో కానీ ఎవరికైనా కానీ ఇలా చేయాలనుకుంటే పేర్లతో సహా చెప్పినాము. దాన్ని ఎవరైనా పిల్లలకు ఆరోగ్యానికి మోషన్సే కానీ కడుపు నొప్పే కానీ కొంచెము సర్ది దగ్గు ప్రతి ఒక్కటి పిల్లల ఆరోగ్యంగా ఉండాలంటే ఇది మోసాంబరం మేము ఖచ్చితంగా పోస్తాము. తెలియని వాళ్ళు పోసుకోండి. ఇక మా అమ్మ పేరు అయితే సత్యవ. మా అమ్మ చేస్తుంది. ఇప్పుడు పెద్ద మంది కూడా చేస్తున్నారు కానీ మా అమ్మ కొంచెం చేతకుండా అయింది. మా అమ్మ అయితే ఇక మోసాంబరం దాన్ని ఏంటంటే కొంచెం వన్ సైడ్ ఒత్తితే కొంచెం గట్టిగా అవుతుంది. కింద దించవా కాలుతుంది, ఉడుకురుకుతే ఒత్తాలి. ఒత్తితే గట్టిగా అవుతుంది. గట్టిగా అయిన తర్వాత పిల్లకు డైలీ ఉదయం ఈ పట్టుకే పోయాల్సింది. అసలుకైతే మా అమ్మ ఊర్లో మొన్న వచ్చిపోయింది కానీ మళ్ళీ ఆ రోజు మర్చిపోయింది తీసుకురాలేదు. ఇప్పటికే డెలివరీ అయిన తెల్లారి నుంచే పోయొచ్చు. మేమైతే 21 రోజు నిన్న అయిపోయింది, ఇవాళ చేస్తున్నాము. రేపటి నుంచి స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి ఇంకా కంప్లీట్ అది మొసంబరం అయిపోయేంత నెల కానీ 2 నెలలు కానీ 5 నెలలు కానీ అది ఖరాబ్ అయ్యే వస్తువు కాదు. వాళ్ళు ఇంకొకసారి ఉడకబెడితే అంటే ఇంకొకసారి జర ఉడకబెట్టండి. ఎన్ని రోజులకు ఇది కాదు మరొకసారి తెస్తే అయిపోతుంది పిల్లలకు. అంతేనా? ఇది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇట్లనే సేమ్ మళ్ళొకసారి రెడీ చేయాలన్నట్టు రెడీ చేసి పోస్తే అప్పటికి పిల్లలకు 2వ సారి సరిపోద్ది. మా వీడియో కనుక నచ్చినట్టయితే మా అమ్మ మొసంబరానికి లైక్ ఎంతమంది చేస్తారు కామెంట్ రూపంలో పెట్టండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మొసంబరం రెడీ అయింది కదా, అన్ని చెప్పి బాయ్ చెప్పు, అన్ని చెప్పి మళ్ళొకసారి ప్రతి ఒక్కరికి జర తెలుసుకోవాలి. నీ పేరు మీద మంచి మంది ప్రతి ఒక్క పిల్లలకు పోయాలి, కాళ్ళు కూస్తాయి. తర్వాత ట్యూషన్ రా పిల్లలకు పానం బాగుండదు. అన్ని తీసుకొచ్చుకొని చెట్లు పడతాయి. దుకాణం మీద దొరికేటి దుకాణం మీద తెచ్చుకోవాలి. చెట్ల కుప్పలు దొరికేటి అడవిలో అడవిలో తెచ్చుకొని దంచుకొని చేసుకోవాలి. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో పెట్టండి ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మకు నోరు తిరగట్లేదు, ఏదో వచ్చినంత చెప్పింది. ఆమె ఏజ్లో మనకు కూడా నోరు తిరుగుతాం. ఆమె ఏజ్ వరకు మనం బతుకుతామా. చూడండి. బాయ్ ఫ్రెండ్స్.